మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ నిర్మమహేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో దేవీ శరణావరాత్రిలో భాగంగా నేడు 3వ రోజు అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. అలాగే ఈ దేవి శరణావరాత్రిలో భాగంగా 11 రోజులు కార్యక్రమం ఉంటుంది. అలాగే 2వ తేదీ దసరా పండుగ నాడు స్వామి అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు పాయువేట కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఉత్సవాన్ని జయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయము స్వయంభు స్వామి యొక్క శివుడు స్వయంభుగా నిలిచాడు. అంతేకాకుండా ఈ యొక్క పార్వతీదేవి, అంతేకాకుండా ఇది కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి దేవాలయము, చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఇక్కడ శివరాత్రి కూడా 14 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. కావున ప్రజలందరికీ కూడా ఇది మంచి అవకాశం. కావున స్వామిని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. ఈ నిర్మమహేశ్వర దేవస్థానానికి చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్యని ఎంతో ప్రజల ఆదరణతో నేను ముందుకెళ్తున్నాను. ఈ దేవి నవరాత్రులు ఇవాళ 3వ రోజు. ఇవాళ అలంకరణ అన్నపూర్ణ దేవి అలంకరణ. దానికి ఉభయదాతలుగా సోమశెట్టి శ్రీనివాసరావు గారు, రమాదేవి గారు, నాగార్జున గారు, గీతాంజలి గారు, ప్రసాద్ గారు, పద్మావతి గారు, ముగ్గురు జంటలు రోజుకి ఒక్కొక్క ఉభయానికి 3 జంటగా వాళ్ళే ముందుకు వచ్చి భక్తులు ముందుకే వచ్చి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాము. ఎంతో పేరున్న దర్శన కాశ్యమైన మన శివాలయము, ఎంతో పేరు కలిగిన దర్శన కాశ్యం ఉన్న పేరు చెందిన మన పార్వతీ నిర్మమహేశ్వర దేవస్థానము ఎంతో చరిత్ర ఉన్న దేవాలయము. కాబట్టి రేపు మళ్ళీ ధనలక్ష్మి అలంకరణ ఉంది 26వ తారీఖు. దానికి కూడా అలంకరణకి భక్తుల సహకారంతో చేస్తున్నాము. ఈ అందరికి భక్తుల సహకారంతో, మా కమిటీ వాళ్ళ సహకారంతో ముందుకెళ్తున్నాం. ఓం నమ శివాయ. పొదిలి పట్టణంలోని దక్షిణ కాశీగా పేర్కొడిన శ్రీ నిర్మమహేశ్వర దేవస్థానం నందు ఎన్నో సంవత్సరాలుగా దసరా నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈ గుడి పెద్ద ధర్మకర్త అయిన శ్రీ ఒగ్గు వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు 24వ తారీఖున అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారి అలంకరణలో భాగంగా మాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన వెంకటరామయ్య గారికి ఎంతో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాతో పాటు ఉభయ దంపతులుగా ఉన్న ఇక్కడ సోమిశెట్టి శ్రీనివాస్ గారికి, జంగం ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి చక్కటి కార్యక్రమానికి పొదిలి పట్టణ ప్రజలు ఇంకా పాల్గొవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.